వెల్కమ్ బ్యాక్. ఇక డిబేట్లోకి వెళ్దాం. మనతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి సజ్జా అజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మొయినుద్దీన్ మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ మరి వారు కూడా మనతో జాయిన్ అవుతారు. సజ్జా అజయ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సజ్జా అజయ్ గారు. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానెల్ ఉన్న ఇతర ప్యానలిస్టులకు అదేవిధంగా రాజ్ న్యూస్ ఛానల్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మొత్తానికి మీ కోపాన్ని, మీ పగని తెలంగాణకి షిఫ్ట్ చేసి వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని కోర్టు మెట్లెక్కిచ్చారు, రిమాండ్కి పంపించారు. హ్యాపీయా? అంటే బ్రహ్మనాయుడు గారు, నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, మాకేంటి సంబంధం? ఇప్పుడు మాకెందుకు కోపం నాగార్జున యాదవ్ అని ఒక పర్సన్ మీద? మాకు ఆయనకి ఏమన్నా గట్ల తగాదాలు కానీ ఆస్తుల తగాదాలు కానీ ఉన్నాయా? లేకుంటే ఈరోజు రాజకీయ విభేదాలు ఏమన్నా ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏమన్నా ఈరోజు అతని ఇంటి మీదకి మేమేమన్నా వెళ్ళి దాడి చేసా, లేకుంటే అతని పర్సన్స్ వచ్చి మా ఇళ్ళ మీదకి వచ్చి ఏమన్నా దాడి చేసి ఏమన్నా గొడవలు మాకేమన్నా పాత కక్షలే ఉన్నాయా? ఏం లేవు కదా. ఈరోజు గత ప్రభుత్వంలో ఒక చైర్మన్ గా పనిచేశాడు అతను ప్రభుత్వం. నాకు తెలిసి అంత ఎంతో చదువుకున్న వ్యక్తి నాగార్జున యాదవ్. ఒక టీవీ ఛానల్లో కూర్చొని, ఒక కేఎస్ఆర్ లైవ్ షోలో కూర్చొని, మన రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్, వాడది వీడిది ఏంటి ఒక ముఖ్యమంత్రిని బట్టి ఆయన రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన ఒక మొదటడికి ఎక్కడ వేసిండు, జెడ్పీటీసీ దగ్గర నుంచి ఈ రోజు తెలంగాణలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఉద్యమాల వీరుడైన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోగలిగారు అంటే ఏంటి రేవంత్ రెడ్డి గారి స్థాయి? అఫ్ కోర్స్ నీకు రాజకీయాల మీద విమర్శ చేయాలా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలని ఒక ఆలోచన నీకు ఉందనుకోండి, రాజకీయంగా విమర్శ చేయి. ఈ పర్సనల్ అటాక్ ఏంటి? ఈరోజు మాకేంటి సంబంధం అసలు? బ్రహ్మనాయుడు గారు, మాకెందుకు సంతోషం? ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరైనా కక్ష సాధింపు చర్యలు చేశారు ఈ నాగార్జున యాదవ్ అనే పర్సన్ మీద? తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పోలీస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నీవు పలానా వ్యాఖ్యలు చేసావు, దాని గురించి నేను విచారణ చేయాలని చెప్పేసి వచ్చారు, తీసుకెళ్లారు, ఉన్నత న్యాయస్థానం ముందు నిల్చోబెట్టారు. న్యాయమూర్తి గారు అతనికి శిక్ష విధించారు, 14 రోజులు రిమాండ్ విధించారు. ఏదన్నా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, లేకుంటే నాగార్జున యాదవ్ గారి కుటుంబం కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరన్నా కానీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడగండి. ఇప్పుడు మన డిబేట్ కి ముందు మీరు ఎమ్మెల్యే గారిని కాల్ తీసుకున్నారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు. అవును, ఆయన ఏమంటారు? చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రేవంత్ రెడ్డి చాలా ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అన్నారు. ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఆలోచించి ఇప్పుడు ఆయన తెలంగాణలో ఉన్న సమస్యలు కానీ, తెలంగాణలో తెచ్చే పరిశ్రమలు కానీ, లేకుంటే తెలంగాణలో అతను చేయాల్సిన అభివృద్ధిని అంతా వదిలేసి ఎక్కడో గుంటూరులో ఉన్న నాగార్జున యాదవ్ కోసం ఆలోచించి అతన్ని పట్టుకొస్తే తప్ప నేను నిద్రపోనని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా రేవంత్ రెడ్డి గారిని అనుసరించే అభిమానులు వాళ్ళకు ఒళ్ళు మండింది ఈ రోజు వాళ్ళకి. ఎందుకంటే సరే ఇతను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఈ రోజు కనపడి ఉండొచ్చు. ఎవరికన్నా సరే మనోభావాలు ఉంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, భావ ప్రకటన స్వేచ్ఛ, అలా మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు కేసు పెట్టారు. ఈ రోజు వాళ్ళు పెట్టిన కేసు తప్పుడు కేసు అయితే ఉన్నత న్యాయమూర్తి కానీ, ఉన్నత న్యాయస్థానం కానీ ఎందుకు సార్ అతనికి రిమాండ్ విధించాలి? అవసరం లేదు కదా. ఈరోజు గతంలో అంటున్నారు. ఎంతసేపటికి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే గారండి? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, నాకు తెలిసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు అనుకుంటా సార్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల గురించి రోజున పోరాడా? లేదు. ఎర్రగొండపాలెం సొంత నియోజకవర్గం కదా. మాట్లాడుతుంటారు ఆయన ప్రెస్ మీట్లు పెడుతుంటాడు, చర్చా వేదికల్లో మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మనాయుడు గారు, ప్రెస్ మీట్లు పెట్టేదానికి అధికార ప్రతినిధులు మేమున్నాం. వైసీపీ పార్టీలు ఇప్పుడు అరెస్ట్ అయిన నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ మాట్లాడాలి? సరే, అసెంబ్లీలో మాట్లాడాలి, వారు అసెంబ్లీకి రావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే గారికి ఏమైంది? రావచ్చు కదా. ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజానికం తాడిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకున్నారు? అక్కడ ఆయన సమస్యలో అసెంబ్లీలో మాట్లాడతారని, చర్చిస్తారని కదా. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఉంటే మా తరపున ప్రశ్నిస్తాడు, గొంతెత్తుతాడని కదా. అవును. ఏదో అసలు వాటన్నింటినీ వదిలేసి నేను జగన్ వస్తేనే అసెంబ్లీకి వస్తా, లేకపోతే నేను రాను. మరి మీకు ఎందుకు సార్ ఎమ్మెల్యే పదవి? రాజీనామా చేసేయండి.